ఆర్పిఎస్ 76 వాడిన తోటలో ఉన్నాము. ఇది శ్రీనివాస్ గారి తోట. డిసెంబర్ ఎండింగ్ అవుతుంది, అయినా కానీ ఎక్కడ కూడా ఏంటంటే పచ్చదనం అనేది ఏ రకంగా ఉందో చూడండి. గ్రోత్, పచ్చదనం, క్రాపు ఇది కూడా చూడండి. సేమ్ గెట్టు ఇక్కడి నుంచోనే ఇది మా శ్రీనివాస్ గారిది ఆర్పిఎస్ వాడటం జరిగింది. ఇదంతా కూడా పచ్చదనం చూడండి. ఇది ఆర్పిఎస్ వాడండి చూడండి. ఒక్కటే గెట్టు, ఒక్కటే ఇంజన్ గెట్టు అంతేనా. ఇదంతా కూడా ఆర్పిఎస్ వాడండి. ఆర్పిఎస్ 76 మొదటి నుంచోనే వాడింది. ఇట్లా అండి శ్రీనివాస్ గారు, ఇదంతా కూడా ఆర్పిఎస్ వాడండి. ఇది ఆర్పిఎస్ వాడింది. ఎంత శ్రీనివాస్ గారు నిలబడ్డది ఆర్పిఎస్ వాడింది. ఎంత కూడా ఆర్పిఎస్ వాడిన దానికి తేడా ఏం గమనిస్తున్నారు మీరు శ్రీనివాస్ గారు? మాది బ్రహ్మాండంగా సార్, ఎగురు అయితే లేతగా. ఓకే. ఇంకా ఫస్ట్ పుట్టిన ఉరికొస్తుంది గుంజినట్టుగానే లేత ఎగురుతోటి. ఓకే. అదే పుట్టిన ముఖం మాటుకొని ముద్దు బారినట్టుగా ఒక రకమైన కలర్. మాదో తేజ ఒక రకాల ప్రకాశవంతమైన వెలుగులతో అయిపోతాం సార్. అంత వెలుగులతోటి మంచి అంటే లేత ఇగురు అనేది కనబడుతుంది. మేము అబద్ధం కాదు, మీరు చూస్తారు కదా సార్. అవును సార్, అవును. అదంతా కూడా సార్ ఇదంతా కూడా ఆర్పిఎస్ వాడిన తోట. ఇదంతా ముడత కానీ ఏది కూడా లేదు, మంచి హెల్తీగా ఉంది. ఇదంతా కూడా ఆర్పిఎస్ వాడిన తోట. ఇది ఆర్పిఎస్ వాడని తోట. కలర్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ కలర్ ఉందనేది. సేమ్ గెట్టు. ఇది డాక్యుమెంట్స్ పంపిస్తాం కానీ కాగితాలు